హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో బేసికల్గా నేను ఒక ఈవెంట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ చేశాను. సో ఏదైతే ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేశానో ఆ వర్క్ స్పేస్కి ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఇక్కడ మానిటరింగ్ ఎనేబుల్ చేశాను. ఓకే, సో మీ అందరూ తెలుసు మానిటరింగ్ ఎలా ఎనేబుల్ చేయాలో వర్క్ స్పేస్ కావాలండి. ఇది ఎనేబుల్ చేస్తే మనకి సో ఈవెంట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇక్కడ కొత్తగా ఒక మానిటరింగ్ ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేస్తే కమింగ్ సూన్ ఉంది. ఓకే, సో మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ వీడియోస్ లో. ఇక్కడ మనకి సిస్టమ్ ఓవర్ వ్యూ, డేటా బేసెస్ అండ్ మానిటరింగ్ మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండు ఇంతకుముందు మనకి విజిబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, సో సిస్టమ్ యొక్క ఓవర్ అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఉంటుంది. అలానే డేటాబేసెస్ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ బట్ మానిటరింగ్ అనేది మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. లోడ్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఈవెంట్ హౌస్ ఏదైతే ఉందో దీంట్లోకి డేటా డిఫరెంట్ వేస్ లో తీసుకురావచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐకాన్స్, ఓకే, ఇంతకు ముందు ఐకాన్స్ అనేది ఇలా ఉండవు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కో దానికి డిఫరెంట్ ఐకాన్స్ చూడొచ్చు. ఇది శాంపిల్, లోకల్ ఫైల్, వన్ లేక్, ఈవెంట్ స్ట్రీమ్, అజూర్ స్టోరేజ్, అంటే డిఫరెంట్ ఐకాన్స్ అనేది మైక్రోసాఫ్ట్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే చాలా లుక్ అండ్ ఫీల్ అనేది చాలా బాగుంది. ఓకే, సో కమింగ్ టు సో డాష్ బోర్డ్కి వెళ్దాం. ఓకే, ఇది డాష్ బోర్డ్ అనమాట. ఓకే, మీరు చూడొచ్చు మానిటరింగ్ ఈవెన్ హౌస్. ఓకే, ఏదైతే డాష్ బోర్డ్ ఉందో అది ఇక్కడ మీకు లాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ టైమింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మానిటరింగ్ అని ఉండదు, కొన్ని మాత్రమే. లైక్ మిర్రరింగ్ డేటాబేస్, సెమాంటిక్ మోడల్స్, గ్రాఫ్కియల్, ఇలా కొన్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సో ఎక్స్పాండ్, కొలాప్స్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో దీన్ని డిఫరెంట్ వేస్ లో మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. లైక్ ఇలా అయినా చూడొచ్చు. చూడండి. ఓకే, రా లాగ్స్, సెమాంటిక్ మోడల్స్, ఈవెంట్ ఈవెంట్ హౌస్ మెట్రిక్స్, గ్రాఫ్కియల్ ఫంక్షన్ మెట్రిక్స్, గ్రాఫ్కియల్ లాగ్స్, ఈవెంట్ హౌస్, డేటా ఆపరేషన్, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలానే మనకి ఇక్కడ సో డేటా ప్రివ్యూ అని చూడొచ్చు. టేబుల్స్ లేదా డేటా ప్రివ్యూ ఆర్ సో క్వెరీ ఇన్సైట్స్ ఇన్ టాప్ 100 క్వెరీస్ అన్నమాట. ఓకే, సో ఇది మొత్తం కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో జస్ట్ నేనైతే ఓవర్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బట్ మీరు ఏంటంటే ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఎంటిటీ డయాగ్రామ్ ఉంది. సో ఎక్కడైనా సరే మీకు డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. సో చూడొచ్చు, నేను జూమ్ ఇన్ చేసే కదా, ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నాను. సో ఇది వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, ఫస్ట్ రా లాగ్స్ ఉంది. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హౌస్ డేటా ఆపరేషన్స్కి సో అప్డేట్ పాలసీ, ఇదంతా కూడా అంటే గ్రాఫికల్గా మనకి ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళి ఏముంది టేబుల్స్లో డేటా ఏమంటే చూపించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో డేటాబేస్, టేబుల్స్, ఈవెన్ హౌస్ డేటా ఆపరేషన్స్ లాగా. బట్ మనం ఎటువంటి ఆపరేషన్స్ ఏం చేయలేదు కాబట్టి ఫర్ టైమింగ్ దిస్ టేబుల్ అయితే ఎంటీ ఉంది. బట్ మీరు ఏదైనా ఆపరేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సో డీటెయిల్గా కనపడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఎంటిటీ డయాగ్రామ్ ఏదైనా చూడొచ్చు. అంటే ఏంటి ఎగ్జాక్ట్ అనేది మీకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ
ఈవెన్ హౌస్ మానిటరింగ్ లోనే కాదు, మామూలుగా ఈవెన్ డేటాబేసెస్ క్రియేట్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా టేబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడే మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ హియర్. సో దాని తర్వాత ఓవర్ వస్తే, సో ఓకే, సో ఇలా మీరు, సో రకరకాల పాసిబిలిటీ ఉంటుంది. సో ట్రై చేయండి. సో ఈ ఆప్షన్ ఐ థింక్ మరి ఎప్పుడు ఎనేబుల్ చేశారు ఏంటనేది నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ నేను సో ఒక 2 hours బ్యాక్ చెక్ చేసినప్పుడు ఇది ఎనేబుల్ అయింది అనమాట. అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే సో వీడియో చేయడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఏంటి నాకు బాగా ఇదంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఐకాన్స్ అనేది చాలా ఈజీగా ఇచ్చారు అనమాట. ఓకే, సో ఐడెంటిఫై చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంది, ఇది ఒకటి. అండ్ ఇక్కడ మీరు నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు, కేకల్ క్వెరీ సెట్ కావచ్చు, రియల్ టైమ్ డాష్బోర్డ్ కావచ్చు. ఈవెన్ నోట్బుక్స్ కూడా మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మానిటరింగ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.